హెచ్సియు భూముల విషయంలో చంద్రబాబు బండారాన్ని బయటపెట్టారు టీడీపీకి చెందిన మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు. ఆ భూములు అమ్మేసింది చంద్రబాబేనని, తాను ఆయన కేబినెట్లో మంత్రిగా ఉన్నప్పుడే భూములను బిల్లీరావుకు దారాదత్తం చేశారని తేల్చి చెప్పారు. వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎం అయిన తర్వాత ఆ భూముల ఒప్పందాన్ని రద్దు చేస్తే బిల్లీరావు కోర్టులో కేసు వేశారని, 20 రోజుల క్రితం కోర్టు ఆ భూములపై ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పునిచ్చిందని వెల్లడించారు. ఇప్పుడు ఆ భూముల విషయంలోనే ప్రభుత్వానికి విద్యార్థులకు వివాదం నెలకొందన్నారు. మేము మా మంత్రివర్గం ఉండగానే లోగడ మంత్రిగా, ఆయన ముఖ్యమంత్రిగా, నేను వ్యవసాయ మంత్రిగా ఉన్నా. బిల్లీరావు అని ఒక ఆయన కుప్పం ప్రాజెక్టు చేసిన మహానుభావుడు. ఆయనతో కొద్దిగా లింక్ ఏర్పడింది. ఆయన హైదరాబాద్ని మీరు నాకు భూమి ఇస్తేనండి, అసలు ఒలింపిక్ మెడల్స్ అన్నీ ఆంధ్రప్రదేశ్కే తెచ్చేస్తాను అన్నాడు. మీరు ఆశ్చర్యపోతారు సుమా. సెంట్రల్ యూనివర్సిటీ పక్కంట 400 ఎకరాల భూమి, ఎకరం 50,000 చేసి అవుట్ రైట్ సేల్, నాట్ లీజ్, సేల్. శంషాబాద్లో ఇంకొక 450 ఎకరాలు, ఎకరం 25,000 చేసి అవుట్ రైట్ సేల్ 850 ఎకరాలు ఇచ్చారు. వాడు ఒక స్టేడియం కానీ ఒక కోర్టు కానీ వేయకుండానే వాడు వెళ్ళిపోయాడు. రాజశేఖర రెడ్డి క్యాన్సిల్ చేశాడు. తర్వాత వాడు కోర్టులో దావా వేశాడు చెల్లకూడదని. కోర్టు అంతా ఒక 20 రోజుల నాడే ఎస్ కొట్టేయాల్సిందే అని చెప్పి తీర్పు ఇచ్చిన పరిస్థితి కూడా జరిగింది.